అందరికీ నమస్కారం. దస్తగిరి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని ఒకే ఒక్క పేరు దస్తగిరి కావచ్చేమో. ఎందుకు దస్తగిరి అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితుడు, తర్వాత అప్రూవర్గా మారిపోయి వైఎస్ అవినాష్ రెడ్డి గారే మాతో ఇలా చేపించారు అని సిబిఐకి చెప్పినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే దస్తగిరి వేరే. ఇతని పేరు పెద్ద దస్తగిరి. ఈ పెద్ద దస్తగిరి ఎవరు అంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమాని. ఇతను గత కొన్ని రోజుల క్రితం హత్యగావింపబడ్డాడు. సహజంగా వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు అంటే ఎవరి మీద ఆరోపణలు రావాలి? టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద ఆరోపణ రావాలి. కానీ ఈ కేసును విచారిస్తే ఇరక్కపోయింది ఎవరు? కడప డిప్యూటీ మేయరు వైసీపీ నాయకుడు నిత్యానందరెడ్డి. ఇతనే ఈ పెద్ద దస్తగిరిని చంపేశాడట. ఎందుకు చంపేశాడు అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అనేకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ పెద్ద దస్తగిరి ఇంట్లో సోదాలు చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు కలిసి సోదాలు నిర్వహిస్తే 100 కోట్ల విలువైన డాక్యుమెంట్స్, భూమి డాక్యుమెంట్స్ బయటపడ్డాయట. ఇప్పుడు ఈ పెద్ద దస్తగిరి అనేటువంటి వ్యక్తి రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఇతను లావాదేవీలన్నీ చూసుకుంటూ ఉంటాడు, వైసీపీ నాయకుల లావాదేవీలన్నీ చూసుకుంటూ ఉంటాడు. అతనింట్లో 100 కోట్ల విలువైనటువంటి సేల్ డీడ్స్ కావచ్చు, ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, అనేకం దొరికాయట. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద, సేల్ డీడ్స్ మీద ఎవరి పేరు ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి బంధువు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. ఆ పేరు కూడా నాకు తెలుసు, కానీ అఫీషియల్గా పోలీసు నుంచి రాకుండా మనం చెప్పటం భావ్యం కాదు అనే పేరుతో నేను చెప్పట్లేదు. కానీ ఒక వైసీపీ నాయకుడు అంటం కంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర బంధువు. అతని పేరుతో సేల్ డీడ్స్ ఉన్నాయట. అంటే సేల్ డీడ్స్ కాడ, ల్యాండ్ డాక్యుమెంట్స్ కాడ, అంటే భూ తగాదాలు, వాటి సెటిల్మెంట్ కాడ వచ్చినటువంటి విభేదాల నుంచే ఈ పెద్ద దస్తగిరిని వైసీపీ నాయకులే తుదముట్టించారు అనేటువంటి ఒక కంక్లూజన్కి ఇప్పటికైతే పోలీసులు వచ్చారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువు అని చెప్తున్నాం కదా, అతని ఆదేశాల మేరకే ఈ నిత్యానందరెడ్డి ఎవరైతే ఉన్నారో కడప డిప్యూటీ మేయర్, ఈ పెద్ద దస్తగిరిని లేకుండా చేశాడు ఈ భూమి మీద అనేది ఇప్పటికైతే ఒక అంచనాగా తెలుస్తూ ఉంది. రాబోయే కాలంలో ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం మీకు చెప్పాలి. అసలు ఈ పెద్ద దస్తగిరి గురించి కూటమి ప్రభుత్వం సీరియస్గా వర్కౌట్ చేయడానికి కారణం ఎవరో తెలుసా? సాక్షి పేపర్. ఈ పెద్ద దస్తగిరి చనిపోగానే, హత్య గావించబడగానే ఎవరో గంజాయి బ్యాచ్ చంపేశారు అని చెప్పేసి వార్త రాశారు. ఎవరా గంజాయి బ్యాచ్ అని పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ గంజాయి బ్యాచ్ వైసీపీ బ్యాచ్ అని తెలిసింది. ఈ హత్య గురించి ఎక్కువ సీరియస్గా ఫస్ట్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ, గంజాయి బ్యాచ్ ఒక వైసీపీ కార్యకర్తను చంపేస్తుంటే కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆపలేదు, పోలీసులు పట్టించుకోలేదు అని వార్త రాసింది. పోలీసులు పట్టించుకుంటే ఆ గంజాయి బ్యాచ్ వైసీపీ బ్యాచ్ అని తెలిసింది. చూడండి ఎంత అది. అంటే ఓ రకంగా ఈ కేసుని సాక్షినే సీరియస్నెస్ తీసుకొచ్చి వైసీపీ వాళ్ళని ఇరికిచ్చింది ఓ రకంగా చెప్పాలంటే. తర్వాత ఈ వైసీపీ బ్యాచ్ బయటపడ్డ తర్వాత, ఆ గంజాయి బ్యాచ్ వైసీపీ బ్యాచ్ అని తెలిసిన తర్వాత మళ్ళీ సాక్షిలో వార్త లేదు, ఇవాళకైతే వార్త లేదు. బట్ ఈ విషయం వైరల్గా మారింది కాబట్టి కవర్ చేసుకోవడానికి రేపు ఎల్లుండి ఏమైనా వార్త రాస్తారేమో తెలియదు. దీన్ని కూడా రెడ్ బుక్ అంటారు, ఇంకోటి అంటారు, మరి ఏమో తెలియదు. కానీ గంజాయి బ్యాచ్ అనబడేటువంటి వైసీపీ బ్యాచ్ భూ తగాదాల్లో భాగంగా ఇతన్ని పెద్ద దస్తగిరిని చంపేశారు అనేది మాత్రం ఇంతవరకు కంక్లూజన్. మీకు గుర్తుందా, గతంలో కూడా సాక్షి వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఫస్ట్ గుండెపోటని వార్త వేసింది వాళ్ళే, మళ్ళా గుండెపోటని ప్రచారం చేసింది వాళ్ళే. ఇక్కడ ఎక్కడైతే గంజాయి బ్యాచ్ అని ఇక్కడే ప్రచారం చేశారో, అంటే ముందే ఒక కథని జనం మైండ్లో ఏర్పాటు చేస్తారు వాళ్ళు, అది జనం నమ్ముతారు అనేది వాళ్ళ అభిప్రాయం. అప్పుడు కూడా గుండెపోటని నమ్మేవాళ్ళు. కానీ వైఎస్ సునీత గారు తిరుగుబాటు చేసి రీపోస్ట్ మార్టం చేపించటం వల్ల, అది హత్య అని తేలటం వల్ల, అది హత్య అని తేలింది కానీ అయితే గుండెపోటుగా వైసీపీ వాళ్ళు దాన్ని క్లోజ్ చేసి పడేసేవాళ్ళు. హత్యగా తేలిన తర్వాత కూడా ఏం చేశారు, దాన్ని అవతల మీదకి పూద్దామనుకొని నారాసు రక్త చరిత్ర అని పుట్టించారు. దేనికైనా సిద్ధాస్తులు వాళ్ళు. ఇక్కడ కూడా అంతే, గంజాయి బ్యాచ్ మీద తోసేసి ఈ మరణాన్ని తీసేద్దాం అనుకున్నారు. కానీ తీగలాగితే డొంకలాగినట్టు పెద్ద దస్తగిరి కేసును ఎంక్వైరీ చేస్తుంటే వైసీపీ నాయకుల భూ కబ్జాలు, భూ సెటిల్మెంటు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ బట్టబయలైపోతూ ఉన్నాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువుకు సంబంధించినటువంటి విషయాలు. మరి ఎంతవరకు ఈ కేసు వెళ్ళిదో చూద్దాం. థ్యాంక్ యూ.